నో నో నో, అది బాగా నొప్పెడుతుంది. అంతే నైవైపోతుంది. ఆలోవేరాని ఇలాంటి విషయాలకి బాగా యూజ్ చేసుకోవచ్చు. నిజంగా నిజంగా ఇది ఏమీ అంత నొప్పిగా లేదు. చూసావా, మన చుట్టూనే అన్నింటికీ పరిష్కారాలు ఉన్నాయి. నీకు దెబ్బ కూడా నయమైపోయింది. ఒక్క నిమిషం ఆగండి. ఏంటి, కొట్టేది మీరే, అలాగే ట్రీట్మెంట్ ఇచ్చేది మీరేనా? నేను మిమ్మల్ని అస్సలు క్షమించను. దెబ్బ తగలగానే నీకు వైద్యం చేశాం కదా, అంతకంటే ఇంకేం కావాలి చెప్పు. ఇకపై దెబ్బ తగిలితే నేను నీకు మందు కూడా వేయను. మిత్రులారా, మీ సహాయం కావాలి. ఏమైంది గాజీని? నీకేదైనా సమస్య? నాకు కాదు, హాతీకే సమస్య. గజీని, ఎక్కడున్నావు? పిల్లలందరూ ఎక్కడున్నారు? కానీ నాన్న, ఇక్కడ మంకీస్ ఉంటాయి, ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇది మన చోటు కాదు, మనం ఎందుకు ఇక్కడికి వచ్చాం? ఈటా, అప్పు, పిల్లలు మీరు ఇక్కడే ఉన్నారా? హాతీకి తను ఎక్కడున్నాడో కూడా తెలియట్లేదే. తనని మర్చిపోయాడు. విషపూరితమైన మష్రూమ్ ని తింటేనే ఇలాంటి సిమ్టమ్స్ వస్తాయి. బహుశా తిన్నాడేమో. నాకు అలాగే అనిపిస్తుంది. హాతీ ఇంతకు ముందే బెర్రీస్ తింటానని వెళ్లారు. త్వరగా మనం దీనికి పరిష్కారం వెతకాలి. కాస్త ఆలస్యం చేస్తే తనకి చాలా ప్రమాదం. కాపాడలేం. ఇలా చూడండి పిల్లలు, ఇప్పుడు నేను మీకు స్నానం చేయిస్తాను. మీరు ఇప్పుడు చాలా మురిగ్గా ఉన్నారు. హాతీని నయం చేయాలంటే మనకి ఒకే ఒక దారుంది. నాకు త్వరగా బ్లూ మౌంటైన్ ఫ్లవర్స్ కావాలి. అవి ఉంటేనే నేను తనని త్వరగా నయం చేయగలను. హాటీ, నీకు నయం చేయాలంటే మనం బ్లూ మౌంటైన్ ఫ్లవర్ దగ్గరికి వెళ్ళాలి. ఏంటి నయం చేయబోతున్నావా? హే గజీని, ఇది విన్నావా? ఈ ముసలి టర్టిల్ నన్ను చూసి ఏమందో? నన్ను నయం చేస్తానంటోంది. నిన్ను త్వరలో నయం చేయాలి, లేకపోతే అంతే. అమ్మా, నాన్నగారికి ఏది గుర్తు లేదు. సరే, అందరూ కాస్త ప్రశాంతంగా ఉండండి. నాకు చిన్న పనుంది. నేనిప్పుడు వెళ్ళొక్కరిని కలవాలి. తన పేరు పాకా. పాకానా? అతను నా బ్రదరే కదా. అయితే నేను కూడా మీతో పాటు రావచ్చా? అలా అంటారా? సరే, ఓకే. మొగ్లీ, నీ పథకం బాగుంది. పాకాని కలవడానికి వెళ్తున్నారంటే అతను మీకు ముందే తెలుసా? మీ ఫ్రెండా? రానా, నేను వెళ్ళొస్తాను. ఓకే గజని, నువ్వు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. అమ్మ మాట వినాలి, సరేనా? అల్లరి చేయకూడదు. షేర్ ఖాన్, నా దగ్గర ఒక మంచి న్యూస్ ఉంది. హాతీ అంతా మర్చిపోయాడు, తనకేమీ గుర్తులేదు. నువ్వు చెప్పేది నిజమేనా? సరే, అది నిజమైనా కూడా దానివల్ల నాకొచ్చే లాభం ఏమిటి? కాస్త ఆలోచించండి మాస్టర్. హాతీ ఎవరిని గుర్తుపట్టలేకపోతుందంటే మిమ్మల్ని కూడా గుర్తుపట్టలేదు కదా. మీరు ఒక ఫ్రెండ్ లా మాట్లాడొచ్చు. అయితే ఈసారి ఎలాగైనా మన పథకం పారేలా చూడాలి. వాడు తప్పించుకోవడానికి వీల్లేదు. నేను చెప్పే విషయం వింటే మీరు చాలా ఆశ్చర్యానికి గురవుతారు. ఆ విషయం ఏంటో తెలుసా? పనికి మాలిన మాటలు కట్టిపెట్టి వెళ్ళి పనికొచ్చే పని ఏదైనా చూడు. మాటల్లో చూపించేవాడి కంటే చేతల్లో చూపించేవాడంటేనే నాకు ఇష్టం. మీరు చెప్పినట్టే చేస్తా మాస్టర్. ఎవరు బాధపడకండి. హాతీ తిరిగి వచ్చేసరికి తనకి నయమైపోతుంది. నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా మొగ్లీ. అన్నీ సవ్యంగానే జరుగుతున్నాయి గాజీని. హాతీకి నయమై తిరిగొస్తాడు. నువ్వు తన మీద నమ్మకం ఉంచు, సరేనా? నేను అదే ఆశిస్తున్నాను. ఆయన వచ్చేటప్పుడు ముందులా నయమై రావాలి. ఆ హాతీ ఎక్కడ? మర్యాదగా అది ఎక్కడుందో చెప్పు, లేదంటే ఈ రోజు నా చేతులు అయిపోతావు. హాతీ ఆ బ్లూ మౌంటైన్ కి వెళ్ళాడు. వాడిని నయం చేయడం కోసమే అక్కడికి తీసుకెళ్లారు. ఎందుకంటే తనకే తానెవరో గుర్తులేదు. ఏదైతేనే సమయాన్ని నాకు అనుకూలంగా నేను మార్చుకున్నాను. ఇక అన్ని సవ్యంగా జరుగుతాయి. నేను షేర్ ఖాన్ మిత్రుడిని. మీరు నాకు సేవ చేయాలి. ఈ కొండను ఎక్కడం చాలా కష్టం అనుకుంటా. నేను అప్పుడే నీరసించిపోయాను. త్వరగా త్వరగా, నేను ఆకలిని తట్టుకోలేను. త్వరగా తీసుకురండి. షేర్ ఖాన్ మిత్రుడు అంటే అంత చులకనా? నన్ను మీరు బాగా చూసుకుంటేనే నేను అతని దగ్గర మీ గురించి ఏమీ చెప్పను, లేదంటే అంతే. త్వరగా తీసుకురా. నేను చెప్తూనే ఉన్నాను, నువ్వు ఇంకా తీసుకురాలేదేంటి మాషా? నీ గురించి ఏమైనా షేర్ ఖాన్ కి చెప్పాలా? లేదు లేదు, నేను వస్తున్నాను, వచ్చేసాను.
అద్భుతంగా ఉంటుందనుకుంటా. అది కోకోనటే కదా? హాతీ దాన్ని పట్టుకోకు, అది తేనె పట్టు. ఏంటి దీని టేస్ట్ చాలా దారుణంగా ఉంది. హాతీ నీకన్నీ తెలుసు, కాస్త గుర్తు చేసుకో. నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? అరే నీళ్ళు. హే రాణా, అసలు నువ్వు ఏమంటున్నావు? ఉన్నట్టుండి నీకు ఏమైంది? నీకు ఈదడం వచ్చు కదా, మరెందుకు నీళ్ళని చూసి నువ్వు భయపడుతున్నావు? ఎప్పుడు నువ్వు ఈదుతూనే ఉంటావుగా. ఇలాంటి విషయాలకి నువ్వు ఎప్పుడూ భయపడవు కదా రాణా. ఇప్పుడు మాత్రం ఏంటి కొత్తగా భయపడుతున్నావు? త్వరగా రా హాతీ, మనం ఈ నదిని దాటాలి. అప్పుడే మనం అనుకున్న చోటికి వెళ్ళగలం. కానీ ఈ వంతెనంత బలంగా ఉన్నట్టు అనిపించడం లేదే. కింద పడిపోతే కూడా ఏం పర్వాలేదు, నేను ఈదగలను కదా. హాతీ త్వరగా వెళ్ళు, చక్కాలా వచ్చేస్తోంది. జకాలానా? అదెవరు? అది ఒక క్రొకడైల్. నీ తోకని కొరికి తినేస్తుంది. ఆ! క్రోకడైల్ అని చెప్పు, కానీ ఆ శబ్దం వింటుంటే నాకు బఫలో లాగా అనిపిస్తోంది. మనం త్వరగా వెళ్ళాలి, పాక మన కోసం వెయిట్ చేస్తున్నాడు కదా. నాకు దాహం వేస్తోంది. మేము మంచినీళ్ళు తాగేసి వస్తావమ్మా. బాయ్. నేను వాళ్ళతో వెళ్తాను. కోతుల్లారా, మీరు చేసిన పనికి నేను పనిష్మెంట్ ఇస్తాను. హాతీని ఇరికించినట్లుగానే మిమ్మల్ని ఆ షేర్ ఖాన్ దగ్గర ఇరికిస్తాను. నువ్వేమంటున్నావో మేము తెలుసుకోవచ్చా? నేనేం చెప్పలేదు. ఒకరి దగ్గర నుంచి తప్పించుకుంటే ఇంకొకరి దగ్గర ఇరుక్కుపోతున్నాడు. అంటే షేర్ ఖాన్ హాతీని అటాక్ చేయడానికి వెళ్తున్నాడా? బ్లూ మౌంటైన్ ఫ్లవర్స్ ఇక్కడ ఉన్నాయి. పాక, నా తమ్ముడు రాణా ఎక్కడున్నాడు? ఇంకొద్దిసేపట్లో నీకు పాకాని చూపిస్తాను, సరేనా? పాపం మోగ్లీకి నేను ఇక్కడికి వచ్చిన విషయమే తెలియదు. ఈసారి నా నుంచి తప్పించుకోలేడు. ఏ హాతీ, తీసుకుని తిను. ఇదా? ఇవి చూడ్డానికి అస్సలు బాలేదు, నేను తినను. ఆ, ఇది తింటే ఎంత రుచిగా ఉంటుందో తెలుసా? అలా అంటావా? ఇవేమంత రుచిగా లేవే. ఇలా చూడు హాతీ, అది బాగోదు, చాలా చేదుగా ఉంటుంది, నీకు అస్సలు నచ్చదు. ఓ అలాగా? ఇంతకీ మీరెవరు? ఏమిటి అలా అడిగావు హాతీ? నేను నీకు గుర్తులేనా? నేను నీ సోదరుణ్ణి. పాక, నువ్వా? నిన్ను చూడ్డానికే నేనెంతో దూరం నుంచి వచ్చాను సోదరా. నువ్వు పాక కాదు, నువ్వు షేర్ ఖాన్. పులితోక పట్టుకున్నవాడు బతికి బయటపడ్డ దాఖలాలేవు. సామెతలు చెప్పడానికి ఇది సమయం కాదు. ఈ రోజు నేనేం చేస్తానో చూడు. హాతీ, నీకు నేను గుర్తున్నానా? నేను గుర్తుపట్టకుండా ఎలా ఉంటాను? నువ్వు నా ప్రియమైన మోగ్లీవి. గజని, పిల్లలు, నేను సురక్షితంగా తిరిగి వచ్చేసాను. మీరు బాగా తిరిగి వస్తారని తెలుసు నాన్న. మీకు నయమై తిరిగి వచ్చారు, అదే చాలు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ ముసలి దగ్గర నుంచి తప్పించుకునేసరికి ప్రాణాలు పోయాయి. మాస్టర్, ఏంటి పెద్ద వేట అనుకుంటాను. ఇంత పెద్ద సహాయం చేశాను, నాకెటువంటి బహుమానము లేదా? సన్మానమే కదా, దాన్నే ఉంది, చేస్తే పోతుంది. నీ బుద్ధి తక్కువ సలహాకి నీకు తప్పకుండా సన్మానం చేయాలి. మాస్టర్, నన్ను వదిలేయండి, క్షమించండి మాస్టర్.
నేను అనుకున్న దానికంటే ఇది చాలా కఠినంగా ఉంది. మీరు చూసారా, ఈ చెట్టంతా ఫంగస్ వ్యాపించింది. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. అంటే ఇది వర్కౌట్ కాదా? నాకు సరిగ్గా తెలీదు మౌగ్లీ, కానీ మనం పడుకోవడానికి వేరే చోట వెతకాల్సిందే. మనం ఖచ్చితంగా ఈ చెట్టుని రక్షించుకోవాలి మోగ్లీ. మన చెట్టును వదిలి వెళ్ళలేకపోతున్నాను. ఆ దిగులు నాకు కూడా ఉంది, కానీ ఇప్పటికి మనం ఈ చెట్టు కింద నిద్రపోలేం. ఇంకో చోటు చూసుకుందాం. నేను వేరే ఏదైనా మంచి చోటు దొరుకుతుందేమో చూసొస్తాను. సరే, సమయం వృధా చేయకుండా వెళ్ళి ఏమైనా చోటు వెతుకు త్వరగా. ఏయ్ మోగ్లీ, నాతో ఆడుకోవడానికి వస్తావా? మనం ఇప్పుడు ఆడుకుంటాం కదా, అదే విధంగా. ఏమంటావ్? ఓ హలో రెక్కీ, నన్ను క్షమించు. నేను కాస్త విచారంగా ఉన్నాను. ఏమైందో చెప్పు. మా చెట్టుకి ఆరోగ్యం బాలేదు. ఈ అడవిలో చాలా చెట్లు ఉన్నాయి కదా, వాటిలో ఏదో ఒకటి ఎంచుకో. అర్థమవుతుంది, కానీ ఇన్నేళ్లుగా మేము మా స్థలం అనుకుంటూ అక్కడ ఉంటున్నాం. ఒక్క నిమిషం, అటువంటిదే ఇంకో మంచి చోటు నీకు నేను వెతికి చూపిస్తాను మోగ్లీ. నిజంగా? అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు ఉండే చోటుకి నేను తీసుకువెళ్తాను. అది నీకు బాగా నచ్చుతుంది. కానీ నువ్వు సరే అంటేనే తీసుకువెళ్తాను. ఆ చోటు చాలా బాగుంటుంది, వస్తావా? ఎక్కడుందో చెప్పు. నేను చెప్పాను కదా, ఈ చోటు చాలా బాగుంటుందని. ఎంత బాగుందో చూడు. చాలా బాగుంది, కానీ చిన్నగా ఉంది. అది చిన్నదిగా లేదు, పెద్దదిగానే ఉంటుంది. ఇది సెట్ అవుతుంది అనిపించటం లేదు. ఇలా చూడు, మనం ఇక్కడ జాలీగా ఆడుకోవచ్చు, చెట్లు ఎక్కొచ్చు, నిద్రపోవచ్చు, సరదాగా ఉంటుంది. నేను దీన్ని బాగు చేయడం కష్టమని అనిపిస్తుంది బకీరా. నీ వల్ల అవుతుంది. మన చెట్టును మనమే కదా రక్షించుకోవాలి. నీ మీద నాకు నమ్మకం ఉంది. ఈ చోటు ఎంత అద్భుతంగా ఉందో కదా. నువ్వు కామిక్ బుక్స్ ఎక్కువగా చదువుతావా? ఇలాంటి స్థలాలు కామిక్ బుక్స్ లోనే ఉంటాయి. ఎక్కడున్నావు నువ్వు? నేను ఇందులో పడిపోయాను. ఇక్కడ కిందికి చూడు. నువ్వు అక్కడున్నావా? అదే నిద్రపోయే చోటు. ఏంటి, ఇక్కడ నిద్రపోవాలా? అవును, ఈ చోటు చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. ఇక్కడ నువ్వు ప్రశాంతంగా నిద్రపోవచ్చు. ఎటువంటి నిద్రాభంగం కలగదు. నువ్వు చెప్పిన దాంట్లోనూ న్యాయం ఉంది, కానీ నాకు ఈ ప్రదేశం అస్సలు నచ్చడం లేదు. దారుణమైన దుర్వాసన వస్తుంది. స్మెల్లా? నాకేమీ రాలేదే. ఇప్పుడు నువ్వు మునుపట్ల మారిపోయావు కదా, ఏమంటావు? నేను అలాగే అనుకుంటున్నాను, పర్వాలేదు. నాకు దీనికంటే వేరే దారి తట్టలేదు. ఇది ఖచ్చితంగా రేపొద్దున కల్లా బాగైపోతుందని నేను అనుకుంటున్నాను. నిజంగానే ఇది పనిచేస్తుందని నువ్వు అనుకుంటున్నావా? నాకు తెలిసి ఇదే మంచి మెడిసిన్ అనుకుంటాను. ఎక్కడుంది? ఏం స్థలం ఇది అసలు? అదిగో అక్కడున్నా రాయే. కానీ అక్కడికి వెళ్ళడం ఎలా? చాలా సులభం. ఇది ఎంతో స్వచ్ఛమైన నీరు, తెలుసునా? రోజు నువ్వు నిద్ర లేవగానే దీంట్లో నీ కాళ్ళు చేతులు కడుక్కోవచ్చు. ఇంకా ఈ బురద నీటిలోనా? ఇప్పుడే అలా ఉంటుంది, సాయంత్రం అలా ఉండదు. దాంతో పాటు ఇంకేముంటాయంటే అంటే దోమలుంటాయని చెప్పు. నిద్రపోవడానికి చోటు చూపించబట్టి నువ్వు కామెడీ చేస్తున్నావు. అయ్యయ్యో, నన్ను వదలండి, నేను వెళ్ళిపోతున్నాను, వదలండి. నీ బాధ నాకు అర్థమవుతుంది. పాపం నువ్వు. మా చెట్టు కొంట్లో బాగోకపోవడమే దీనంతటికి కారణం. నువ్వు ఆ భయంకరమైన షేర్ఖాన్ నివసిస్తున్న అడవిలోనే నివసిస్తున్నావు. తను నిన్ను శత్రువులో చూస్తున్నాడు. అవును, ఎప్పుడూ ఏదో ఒక సమస్యను తీసుకొస్తుంటాడు. నాకు వాడంటే ఇష్టం ఉండదు. ఎందుకు ఇప్పుడు వాడిని గుర్తు చేస్తున్నావు? నేను నిన్ను బాధ పెట్టడానికి ఇలా చెప్పలేదు. నిన్ను చూస్తే పాపం అనిపించింది, అందుకే చెప్పాను. నాకు షేర్ఖాన్ అంటే అసలు ఏమాత్రం ఇష్టం ఉండదు, కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీకు సాయం చేయాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. నువ్వు ఈ జంగిల్ని చాలా బాగా చూసుకుంటున్నావు, అందుకనే నువ్వు నిద్రపోవడానికి నేను మంచి చోటు చూపిస్తాను. వేరే ఏమైనా రెమెడీ ఉందని నేను వెతకాలి. మంచి చేయాలని ఆలోచిస్తూ ఉంటే ఇలాంటి చెడ్డ సంఘటనలు జరుగుతున్నాయి ఏంటి? నేను జింకను తీసుకురమ్మన్నాను కదా, ఎక్కడ? అది అక్కడే ఉంది. దాన్ని తినద్దని దీనంగా వేడుకుంది, అందుకే వదిలేశాను. నువ్వు నా శిష్యుడు అని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది. నీకు అప్పగించిన ఒక్క పని కూడా నువ్వు సవ్యంగా చేయడం లేదు. ఎందుకు పనికిరాని దద్దమ్మ? ఆ తర్వాత నా కళ్ళ ముందు ఉండొద్దు అంటారు, అంతేగా? ఈ అడవిలో నిద్రపోవడానికి మంచి చోటు కోసం వెతుకుతున్నాడు మీ శత్రువు. తన గురించి మీకు చెప్దామనే నేను పరిగెత్తుకుంటూ ఇలా వచ్చాను. పర్వాలేదే, నువ్వు నాకు మంచి సలహాయే ఇచ్చావు. నా శిష్యుడి కంటే నువ్వే సమర్థుడు అనిపిస్తోంది. నన్ను పోవటం ఆపండి. తను మంచి చోటు కోసం వెతుకుతున్నాడు.
మీరు ఏదన్నా మంచి చోటు చూపిస్తే అతన్ని అక్కడికి తీసుకొస్తాను. అతని మీద పగ తీర్చుకోవచ్చు. ఏమంటారు? మీరు అనుకున్నంత ఈజీగా మౌగ్లీని మీరు మోసం చేయలేరు షేర్ ఖాన్. ఇలా చూడండి, ఇది చాలా ఈజీ, నన్ను నమ్మండి. మీ ఐడియాలన్నీ దేనికి పనికిరావు. మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. మళ్ళీ ఎందుకు వచ్చావు ఇక్కడికి? నువ్వు ఇచ్చిన సలహాల్లో ఒక్కటి కూడా ఫలించలేదు. వెళ్ళు. ఈ రోజు నీ లక్కీ డే బుజ్జి పిల్లాడా. నీ కోసం మంచి చోటు వెతికాను. వద్దు, నాకు ఈ చోటే సరిపోతుంది. నేను మంచి చోటు వెతికాను, రా. చాలా దూరం వెళ్ళాలా? ఆ పక్షిని నమ్మి వెళ్ళడం మంచిది కాదనిపిస్తోంది. తను చేసేదే కరెక్ట్. నువ్వెప్పుడు ఇక్కడికి వచ్చావు? ఓ, ఇదంతా నీ పథకమేనా? ఏదో పెద్ద ప్లానే వేసినట్టున్నావే. మౌగ్లీకి ఎక్కడ కావాలంటే అక్కడ పడుకుంటాడు. అయినా నాకెందుకు, నేను నా పని చూసుకుంటా. ఇది ఏదో ఆశిస్తోంది. చూసావా మోగ్లీ, ఈ చోటు ఎంత బాగుందో. నీకోసమే చాలా కష్టపడి వెతికాను. నీకు సంతోషంలో ఏం చెప్పాలో అర్థం కావడం లేదు కదా. ఇంతవరకు నువ్వు ఇలాంటి చోటు ఎప్పుడూ చూసుండవు. నువ్వు సరే, అదృష్టవంతుడివి. ముందు నేను ఈ ప్లేస్ ని చూడాలి. సరే, ఈ ప్లేస్ నేను పడుకోవడానికి బాగానే ఉంటుందా? నువ్వే లోపలికి వెళ్ళి చూడు. చూస్తే ఆశ్చర్యపోతావు. వావ్ వావ్ వావ్, మిత్రమా, నన్ను వదిలేసి వచ్చేసావు చూసావా? రేకీ, వీడొకడు చెడగొట్టడానికే వస్తాడు. నువ్వు నిద్రపోవడానికి ఎంచుకున్న స్థలం ఇదేనా? బాగుందో లేదో ముందు చెక్ చేయి. చూడు, ఇది బానే ఉంది. నాకెందుకో ఈ చోటు మంచిది కాదనిపిస్తోంది. ఏదో ప్రమాదం ముంచుకొచ్చేలా అనిపిస్తోంది. ఈ చోటు గురించి నీకేం తెలుసు? నోరు మూసుకో. నాకెందుకో ఇది షేర్ ఖాన్ కుట్రేమో అని అనిపిస్తోంది. తప్పకుండా ఇందులో ప్రమాదం ఉండే ఉంటుంది. అలాంటిది అసలు ఇక్కడేమీ లేదు. ఆ టైగర్ చాలా మూర్ఖుడు. మూర్ఖులతో నేను అసలు సావాసమే చెయ్యను. లేదు మిత్రమా, నాకు అనుమానంగా ఉంది. నేనే తప్పు చేయలేదు. నేను అందరికీ మంచే చేస్తాను. నన్ను నమ్మండి. ఇప్పుడైనా అర్థం చేసుకో, మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. దీంట్లో ఏదో ప్రమాదం ఉందనిపిస్తోంది. చివరికి నేను చెప్పిందే నిజమని నువ్వే తెలుసుకుంటావు. కానీ ఈ చోటు చాలా వినోదంగా ఉంది మిత్రమా. ఈ గుడారానికి ఒక కిటికీ గాని గుమ్మం గాని ఏమీ లేవు చూసావా? ఇదంతా మోసం. ఇలా అబద్ధాలు చెప్పడం నువ్వు మానుకుంటావా లేదా? హహ, ఎవరు అబద్ధం చెబుతున్నారో ఎవరు మోసం చేస్తున్నారో కాసేపట్లో తెలుస్తుంది. రికీ, నువ్వు చెప్పినట్టు ఎలాంటి ఆపద లేదు. నేను లోపలికి వెళ్తున్నాను, చూడు. అవునవును, ఎటువంటి ప్రమాదం లేదు. నువ్వు లోపలికి వెళ్ళు. ఏయ్, నువ్వు ఇక్కడే ఉన్నావా? త్వరగా రా. నువ్వు వచ్చి ఏది సరిగ్గా ఉందో చెప్పు. టబాకీ, వచ్చి నాకు హెల్ప్ చేయి. ఇలా చూడు, దాని మీద నుంచి లెగు. దాన్ని అటాక్ చేయకు, వదలమని చెప్తున్నాను కదా. వద్దు, వద్దు, మీరు పోట్లాడుకోకండి. నువ్వురా, మనం వెళ్ళిపోదాం. నేను ముందే చెప్పాను కదా, నీ ప్లాన్ దండగని. నేను చెప్పినప్పుడే నా మాట వినుండొచ్చుగా. మీరిద్దరూ షేర్ ఖాన్ కి సహాయపడతారని నాకు బాగానే తెలుసు. నీ బుద్ధి తక్కువ సలహాలు నీకెప్పుడు విన. నేనే ప్రమాదంలో పడుతున్నా. మాస్టర్ ఆగండి మాస్టర్, ఇదంతా ఆ కొల్లుస్ తప్పు. నేను మిమ్మల్ని కాపాడుతాను మాస్టర్. నేను చెప్పాను కదా ఇందులో ఏదో ప్రమాదం ఉంది అని. నువ్వు సరిగ్గానే చెప్పావని నాకు అప్పుడే తెలుసు. నీకే నేను కృతజ్ఞతలు చెప్పాలి. ఆగండి, నేను మీకు సాయం చేస్తాను. మాస్టర్, ఇప్పటికైనా అర్థమైందా? మీరు ఈ పక్షిని అస్సలు నమ్మకండి, సరేనా? స్నేహితులారా, ఎంత వెతికినా నాకు చోటు దొరకనే లేదు. నన్ను క్షమించండి. ఔ! దిగులు పడకు మిత్రమా, నేను కొత్తగా కనిపెట్టిన ఈ రెమెడీ వల్ల మన చెట్టుకి ఏం కాదు, సరైపోతుంది. చూసావా, మన చెట్లో ఉన్న ఫంగస్ ఇప్పుడు కనిపించట్లేదు. ఇంకాసేపట్లో ఫంగస్ అంతా పోతుంది. ఇకపై మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇక్కడే పడుకోవచ్చు. వావ్, భలే పని చేశావు. ఇదే చాలా చక్కని చోటు.
పెద్దదిగానూ లేదు, చిన్నదిగానూ లేదు. ఇక్కడ నీకు ఏ ప్రమాదము ఉండదు. రిక్కీ లాంటి మంచి ప్రదేశం ఇది. జాగ్రత్త జాగ్రత్త. అయిందా లేదా? కాస్త ప్రశాంతంగా ఉండండి, అయిపోతుంది. ఎహే! ఊ! మొత్తానికి నేను పని పూర్తి చేశాను. మెల్లగా 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 దిగాలి, లేదంటే ముగ్గురం కింద పడిపోతాం. మీకు దెబ్బ తగిలిందా? క్షమించండి, మేము ఇదంతా కావాలని చేయలేదు. మేమిద్దరూ ఎప్పుడూ ఇక్కడే దాక్కుంటాం. అనుకోకుండా ఈ రోజు ఇలా జరిగిపోయింది. మీరు చాలా పాపం. ఆ, మేమిద్దరూ ప్రాణ స్నేహితులం. వీడు లేకపోతే నేనుండలేను, నేను లేకపోతే వీడుండలేడు. సరే, మీరు మాతో వస్తారా? మీకు నేను ఒకటి చూపిస్తాను. బగీరా నేను ఎప్పుడూ ఇక్కడే ఉంటాం. మేము సాహసాలతో కూడిన ఆటలు ఆడుకుంటూ ఉంటాం, ఇంకా కడుపు నిండా తింటాం. వావ్! మేము మీలాగే ఉండాలంటే ఏం చెయ్యాలి? ముందు మీరిద్దరూ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి. ఆటలు ఆటల్లానే ఆడుకోవాలి. ట్రిక్కీ, నేను నీతో ఎన్నిసార్లు చెప్పాను ఆ క్రొకడైల్ తో అస్సలు ఆడుకోకూడదు అని? ఎందుకు వినవు? కానీ వాడు నా ఫ్రెండ్ అమ్మా. ఇప్పుడు ఆ క్రొకడైల్ నీ ఫ్రెండ్ గా ఉండొచ్చు, కానీ రేపు పెద్దయ్యాక అది నిన్ను కొరుక్కొని తినేదని గ్యారంటీ ఏంటి చెప్పు? నేను ఊరుకుంటున్నాను కదా అని నిందలు వేస్తూనే ఉన్నారు. ఇంకొకసారి ఇలా మాట్లాడావంటే మీ పిల్లాన్ని కొరికి పారేస్తాను. సరే సరే, చాలిక ఆపండి. ఎవరిని ఎవరు గాయపరుచుకోవద్దు. నీ పని నువ్వు చూసుకో. నీ అడ్వైస్ వినడానికి నేను ఇక్కడ సిద్ధంగా లేను. ట్రిక్కీ ఇంకా క్రొకడైల్ స్నేహితులుగానేగా ఉన్నారు, మీరెందుకు అంగీకరించడం లేదు? ఏది లేకపోయినా ఖచ్చితంగా మనకి మిత్రులనే వాళ్ళు ఉండాలి. నన్ను చూడండి, నాకు బియర్, ప్యాంథర్ స్నేహితులు. నిన్ను ఉదాహరణగా తీసుకోలేము. మీ ముగ్గురు కలిసికట్టుగా ఉండడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. పద వెళ్దాం ట్రిక్కీ, త్వరగా రా. మనం తర్వాత కలుద్దాం. ఎప్పుడు కలుసుకుంటాం కదా అక్కడ. వీళ్ళు ఎప్పటికీ మారరు. ఎందుకు వీళ్ళంతా ఇలా నడుచుకుంటున్నారు? బాగా చూసుకో, మిగతా మంకీస్ తో కూడా ఇలాగే ఆడుకోవాలి. సరే మా. నేను నీ వయసులో ఉన్నప్పుడు ఈ ఆటే ఆడుకుంటాను. నాకు అప్పుడు అందరూ మంకీ ఫ్రెండ్సే, నీకు తెలుసా? ట్రిక్కీ, ఈ రోజు నేను మీ అందరికీ ఎలా వేటాడాలో నేర్పిస్తాను. మీకు ఏదైనా తినడానికి దొరికిందంటే ముందుగా మీరు మీ నోరుని తెరిచి గట్టిగా దాన్ని నోట కరిచి పెట్టుకోవాలి. ఏది మీరు చేయండి చూద్దాం. నాకు ట్రెక్కింగ్ తలుచుకుంటే బాధగా ఉంది. తను బాధపడుతూ ఉంటాడు. ఫ్రెండ్షిపే వద్దంటే ఎవరైనా అలాగే ఉంటారు మరి. నేను దాని గురించి ఆలోచిస్తున్నాను. క్యాసిల్, నువ్వెక్కడికి వెళ్ళావు? ట్రిక్కీ, నా కొడుకు ఎక్కడో చెప్పు. నా కొడుకు ఎక్కడా? అంటే మీ ఇద్దరు పిల్లలు కనిపించటం లేదా? దీనంతటికి కారణం నువ్వు మాత్రమే. అవును, ఆయన చెప్పేది కరెక్టే. నువ్వే వాళ్ళిద్దరిని ఇలా తయారు చేశావు, వాళ్ళ మనసుల్ని మార్చేశావు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో తెలియట్లేదు. వాళ్ళకి ఏమైందో ఏంటో. ఓహో, సమస్య ఇదా? మనకు అనుకూలంగా మార్చుకుందాం. మీరేం దిగులు పడకండి, వాళ్ళు ఎక్కడున్నారో మేము వెళ్ళి వెతుకుతాం. అవును, పదండి. మీరు వస్తారా? మనం వాళ్ళిద్దరిని వెతుకుదాం. కౌసల్, నువ్వు ఇక్కడే ఉన్నావా? ట్రిక్కీ, నువ్వు లేకపోతే నేనుండలేను, నేను లేకపోతే నువ్వుండలేవు. మేమిద్దరు ప్రాణ స్నేహితులం. తప్పకుండా వెళ్దాం. ఇకపై నీకు నేను, నాకు నువ్వు. సూపర్, ఇదే మన సీక్రెట్ కోడ్. మాస్టర్ మాస్టర్, మీకోసం ఒక మంచి వార్త తీసుకొచ్చాను. ఒక యంగ్ మంకీ, ఒక యంగ్ క్రోకడైల్ రెండు అడవిలో ఒంటరిగా ఉన్నాయి. అంటే అవి ఐకమత్యం లేక విడిపోయాయా? వాటి మీద దాడి చేయడానికి ఇదే సరైన సమయం. ఈ అవకాశాన్ని వదులుకోకూడదు. ఈ దాడిలో నువ్వు కూడా నాకు సహకరిస్తే బాగుంటుంది. ఖచ్చితంగా చేస్తాను బాస్, మీరు చెప్పారు కదా. దానికి బదులు మీరు నాకు ఆహారాన్ని ఇస్తారు కదా. లాస్ట్ గా వచ్చే వాళ్ళు అవుట్ అయినట్టు. నేను గెలిచాను. ట్రిక్కీ, ట్రిక్కీ, క్యాసిల్, నువ్వెక్కడున్నావు?
ఎక్కడ వెతికినా కనిపించట్లం లేదు. మనం అన్ని చోట్ల వాటిని వెతికాం కదా. నాకు ఏదో శబ్దం వినిపిస్తోంది. ఇక మనం ఏం చెయ్యాలంటావు? హే గూగ్లీ, వీళ్ళిద్దరు ఇక్కడే ఆడుకున్నట్టున్నారు. ఇలా చూడు, వాళ్ళ కాలు ముద్దర్లు ఇందులో ఉన్నాయి. త్వరగా వచ్చి చూడు. నాకు చాలా టైర్డ్ గా ఉంది. మన ఇంట్లో ఉన్న వాళ్ళు మనల్ని వెతకడానికి ముందే ఇంటికి వెళ్ళడం మంచిదనుకుంటాను. ట్రిక్కీ! థ్యాంక్ యూ. వాళ్ళిద్దరూ ఎక్కడ వెతికినా కనిపించడం లేదు. ఇక మీద మన పిల్లలు మనకు అస్సలు దొరకరా? అలా ఎప్పుడు ఆలోచించకూడదు. ఎప్పుడు పాజిటివ్ గానే ఆలోచించాలి. మనం మళ్ళీ వచ్చిన చోటికి వచ్చినట్టున్నాం. అవును, మనం తప్పిపోయాం. మనం దానిపైకి ఎక్కి వెళ్దామా? అక్కడి నుంచి చూస్తే మనకి జంగిల్ మొత్తం కనిపిస్తుంది. ఆ, పైకి ఎక్కడం చాలా సులభంగా ఉంది. అవును, నాకు కూడా ఆల్రెడీ ఎక్కిన ఎక్స్పీరియన్స్ ఉంది. మిత్రులారా, ఎలా ఉన్నారు? బావున్నాం. ఇంతకు ముందు మిమ్మల్ని చూడలేదు, కానీ మీరు మాకు ఫ్రెండ్సే. అవును, ఫ్రెండ్సే. సాధారణమైన ఫ్రెండ్స్ కాదు, క్లోజ్ ఫ్రెండ్స్. అంటే మిమ్మల్ని క్లోజ్. ఏవిటి నీ వాగుడు? నువ్వే వాళ్ళకి అనుమానం వచ్చేలా చేస్తున్నావు. ఎన్ని దెబ్బలు తిన్నా నీలో మార్పు రావడం లేదు. కాసేపు నోరు మూసుకుని బుద్ధిగా ఉండు. చూడు, అవి వెళ్ళిపోతున్నాయి. నీకు నీతులు చెబుతూ మంచి అవకాశాన్ని అనవసరంగా జారవిడ్చుకున్నాను. మీరు నన్ను తిట్టారు మాస్టర్. ఎందుకు ఇప్పుడు ఆయుధాలు? నేను వెళ్ళొచ్చేస్తాను. నా తోక, నా తోక. అక్కడ చూడండి. త్వరగా మనం వాళ్ళని కాపాడాలి. నా తోక, నా తోక. నాకు మా అమ్మ కావాలి. నేను మా నాన్నని చూడాలి. నాన్న, వీడు సమయానికి వచ్చాడు. ఈ రోజు నిజంగా నా పంట పండింది. ఇక్కడి నుంచి వెళ్ళిపో. నిన్ను తరిమి కొట్టడానికి ముందుగానే వెళ్ళిపో. నన్నే ఎదిరించేంత ధైర్యం వచ్చిందా మీకు? మీరు వెళ్ళండి. తన్నేం చేయాలో నాకు బాగా తెలుసు. మనల్ని కాపాడిన వాళ్ళని ప్రమాదంలో పడేసి వెళ్ళడం కరెక్టేనా? ఇక్కడ మొత్తం ముగ్గురున్నారు, వాళ్ళని మనం కాపాడాలి. హే, నువ్వు ముందు మమ్మల్ని పట్టుకో, తర్వాత వాళ్ళతో గొడవ పడు. రా రా. మళ్ళీ నువ్వు మా చేతిలో ఓడిపోయావు షేర్ ఖాన్. చిన్న పిల్లల చేతిలో ఓడిపోయావు, అది గుర్తుంచుకో. ఖచ్చితంగా ఏదో ఒక రోజు నువ్వు నాకు ఆహారం అవుతావు. నువ్వేమీ బాధపడకు. వాళ్ళిద్దరూ జాగ్రత్తగానే వెనక్కి తిరిగి వస్తారు. వాళ్ళని చూస్తామన్న నమ్మకం నాకు లేదు. నాన్న, కాశీల్ వచ్చేసావా? వీళ్ళని కాపాడడానికి వెళ్ళిన చోట మేము ఇరుక్కుపోయాం. చివరికి మమ్మల్ని వీళ్ళే కాపాడారు. వీళ్ళకే మేము కృతజ్ఞతలు చెప్పాలి. నిజంగానా? నేను అసలు నమ్మలేకపోతున్నాను. ఇక మీద ఎప్పుడూ మీరు ఇలా చేయకూడదు. ఏదేమైనా గాని నువ్వు మంకీస్తో ఫ్రెండ్షిప్ చెయ్యకూడదు. రా, మన ఇంటికి వెళ్ళిపోదాం. తను మారడానికి ఇంకా కొన్ని రోజులు కావాలనుకుంటాను. ఒక రోజు తప్పకుండా తను అంతా అర్థం చేసుకుని వస్తాడనుకుంటున్నాను. తర్వాత అందరినీ ఒకటిగా భావిస్తాడు.
ఓ, మీకు ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు మాస్టర్. నీతులు చెప్పడానికి నీకు ఇదేనా సమయం? త్వరగా వచ్చి ముందు ఈ కట్లు విప్పరా పడుతాయి. టబాకీ, నేను నిన్ను వదిలిపెట్టను. మీకు ఇదే పని అయిపోయింది. ఇంకోసారి వచ్చారంటే ఊరికే వదిలిపెట్టను. వావ్, తన మొహం చూసావా నువ్వు? చూశాను. తను ఈజీగా ఏమారతాడు అనిపిస్తోంది. నువ్వు ఇక్కడే ఉన్నావా? కాస్త త్వరగా రా. ఏదో ముఖ్యమైన విషయం అనుకుంటాను. వెళ్ళొస్తాను, తర్వాత కలుద్దాం, సరేనా? ఆగు, నేను వస్తున్నాను. మేము వెంటనే బయలుదేరాలి. మేము వెళ్ళి త్వరగా మా బంధువుల్ని కలవాలి. జోర్నీ కాస్త దూరం. నేను వచ్చేంత వరకు వీళ్ళిద్దరిని జాగ్రత్తగా మీరే చూసుకోవాలి. మీరేం దిగులు పడకండి, నేను మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటాను. నువ్వు రెడీగా ఉన్నావా? మాతో ఆడుకోవడానికి వస్తావా? సరే, ఏం ఆడదో చెప్పండి. మోగ్లీ, నువ్వు నాకు సాయం చేయగలవా? నాకు చాలా పనులుండడం వల్ల నా పిల్లని నేను చూసుకోలేకపోతున్నాను. ఈ రోజు సాయంత్రం వరకు కొంచెం జాగ్రత్తగా చూసుకోవా? నాకు చాలా పనులున్నాయి. ఈ సాయం చేస్తే నేను నిన్నెప్పటికీ మర్చిపోను. చాలా థ్యాంక్స్ మిత్రమా. ఓ, ఈరోజు ఈవినింగ్ వరకు మీతోనే ఆడుకోవాలా? చాలా ఆటలు ఆడుకోవాలి, రండి. నాకు నవ్వొస్తుంది, కాస్త ఆపు. దయచేసి కాసేపు ఆగండి, నన్ను నవ్వించొద్దు. నేనిప్పుడు నది దగ్గరికి వెళ్తాను. నేను ఒక ముఖ్యమైన హంటింగ్ విషయం కోసం వెళ్తున్నాను. నా చోటును మీరు చూసుకుంటారా? మీ బేబీ అందంగా ఉంది. మీరేం దిగులు పడకుండా వెళ్ళండి, మీ పనిని చేసుకొని రండి. మీరండి, మనం నది దగ్గరికి వెళ్దాం. చోటా, నువ్వు బాధపడకు. అమ్మ త్వరగా తిరిగి వచ్చేస్తాను. నేను హంటింగ్ కి తీసుకెళ్లలేను. ఆ పులిపిల్ల చాలా భయపడినట్టుంది. మాటలు తగ్గించి త్వరగా రండి, మనం వెళ్ళి ఆడుకోవాలి. ఆగు. హే, మీరిద్దరు పోట్లాడిన ఆపుతారా ఆపరా? ఇలా పోట్లాడుకోకూడదు. హే చోటా, కిందకి దిగు రా. ఏమైంది మిత్రమా? వాళ్ళ పిల్లల్ని నా దగ్గర వదిలి వెళ్లారు. నేను చూసుకుంటానని ప్రగల్భాలు పలికాను. వాళ్ళ పేరెంట్స్ ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు ఏదో పనుండి బయటకు వెళ్లారు, అందుకే నన్ను చూసుకోమని చెప్పారు. వాళ్ళ గోలకి నువ్వు తట్టుకోలేకపోతున్నావు, అంతే కదా మిత్రమా? ఆ, వాళ్ళని ఎలా చూసుకోవాలో మాకు బాగా తెలుసు. వాళ్ళకి మంచి మాటలు చెప్పి మంచి వాళ్ళలా మారుద్దాం. పిల్లలు, మీరు ఇలా పరిగెత్తకండి, ఉండండి. నీతో చెప్తుంది, ఉండండి. మీరు పెద్దవాళ్ళు చెప్తే వినాలి. మీకు కాస్త సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. ఆగండి పిల్లలరా, నేను చెప్పినా కదా, ఆగండి ఆగండి. ఇక్కడ చూడండి, no food. ఇలా చూడు బుజ్జి, నువ్వేనా నేను చెప్పేది విని ఇలారా? నేనేం చేయలేదు, అంతా వాళ్ళే చేశారు. ఎందుకు మమ్మల్ని ఇరికిస్తున్నావు? అరే, నా కళ్ళ ముందే గొడవ పడుతున్నావు, చెప్తే అర్థం చేసుకోవా? దయచేసి ఆపు. ఏ సమస్యకైనా మాట్లాడితేనే పరిష్కారం దొరుకుతుంది, తెలీదా? నేను ఇప్పుడు నా ప్లేస్కి వెళ్తాను. ఏం అక్కర్లేదు, మనం ఇక్కడే ఆడుకుందాం. ఏం చేయాలో నేను చెప్తాను. ఇప్పుడు నేను చెప్పింది అంటే మోగ్లీ చెప్పింది మీరంతా చేయాలి. నేను వద్దు అని చెప్తే మీరంతా ఎక్కడికి కదలకూడదు. ఇప్పుడు ప్రారంభిద్దామా? మోగ్లీ చెప్తున్నాడు, కాళ్ళు పైకెత్తండి. అలాగే ఉండండి. మోగ్లీ చెప్తున్నాడు, ఎవ్వరూ కదలకూడదు. త్వరగా మార్చు, ఒంటి కాలుతో నిలవలేకున్నాను, బ్యాలెన్స్ లేదు, పడిపోతాను, నా మాట వినండి. నేను అప్పుడే చెప్పాను కదా, ఇదేం సర్లేదు. పద, మనం వెళ్ళి పండ్లు తిందాం. త్వరగా హే ఆగండి, ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారు? హే ఆగండి, నా మాట వినండి. ఎక్కడికి ఒంటరిగా మీరు వెళ్ళకూడదు, ఆగండి. ఇలా చూడు, విశ్రాంతి తీసుకునే సమయం కాదు. వీళ్ళందరికి హద్దు లేకుండా పోయింది, వీళ్ళని ఆపాలి.
వెంటనే కర్టన్ విప్పండి. హే, తను పాపం, తనతో ఆటలాడొద్దు. ట్రిక్కి చెప్తున్నాను, వీళ్ళ చుట్టూ పరిగెత్తండి. నాకు వయసు ఏంది కాబట్టి ఊరికనే ఉన్నాను, లేదంటే ఇప్పుడే విప్పేసావాడిని. మనం ఇందులోంచి బయటపడితే చాలు, వాళ్ళకి తగిన గుణపాఠం చెప్తాను. ఎంత ధైర్యం ఉంటే మనల్ని ఇలా కట్టి పడేస్తారు. నువ్వు మమ్మల్ని పట్టుకోలేవు, నువ్వు మమ్మల్ని పట్టుకోలేవు. ఒక్కసారి నాకు దొరికారంటే మీరేమవుతారో నాకే తెలియదు. నాకు కోపం తెప్పించకండి. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇది నా కోట. వెళ్ళిపోండి. సైలెంట్ గా పడుకున్నవాణ్ణి నిద్ర లేపుతావా? నాకు బాగా ఆకలిగా ఉంది. నీ అంతటా నువ్వే వచ్చి దొరుకుతావని నేను అస్సలు అనుకోలేదు. వెతక్కుండానే దొరికింది. వద్దు, వదిలేయ్, నన్ను కాపాడండి. ఇప్పుడు మనం ఏదో ఒకటి చేయాలి. నువ్వు ఎవరిని పిలిచినా నిన్ను కాపాడడానికి ఎవరూ రారు. ఈ రోజు నీ మరణం తథ్యం. ఈ రోజుతో నీ కథ ముగుస్తుంది. కాపాడండి, దయచేసి కాపాడండి. ఎవరది? చక్కలిగిలి పుడుతోంది. ఎవరు? అలా చేయకండి. అలా చేయొద్దు, చేయొద్దు అంటున్నారు కదా. వద్దు, వద్దు, ఆపండి. ఏదో మాయ చేసి మీరు తప్పించుకున్నాను అనుకుంటున్నారా? ఎస్, ఎలాగో మనం ఒక మంచి విషయం చేసాం. ఈ చోట భయపడదు. వి ఆర్ ది బెస్ట్. మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది. ఈ అడవిలో మిమ్మల్ని వెతకని చోటంటూ లేదు. కానీ మీ అంతటి మీరే ఇలా చిక్కుతారని అస్సలు ఊహించలేదు. నువ్వుగా పట్టుకొనుంటే నువ్వు ఒక బలశాలివి. ఇప్పుడు నువ్వు ఆ అర్హతని కోల్పోయావు. మౌగ్లీ వచ్చేంత వరకు నేను మిమ్మల్ని వదిలిపెట్టను. అంతవరకు మీరు నోరు మూసుకుని ఉండాలి. ముందుగా నాకు ఆహారం కావలసింది ఆ మౌగ్లీయే, మీరు కాదు. నా అదృష్టం పండింది. తిన్నది చాలు, రండి వెళ్దాం. మీ వెనకే ఎంత దూరం పరిగెట్టాలి? అందరూ ఉన్న చోటుకే వెళ్దాం, రండి. కానీ మాకు ఆకలిగా ఉంది. మమ్మల్ని బంధించాలనుకున్నారు, ఇప్పుడు మిమ్మల్నే బంధించేశారు. ఎలా ఉన్నారు? ఏదో ఒకటి చెయ్యాలి. నువ్వు మాకు సహాయం చేయి టైగర్. మమ్మల్ని కాపాడు మౌగ్లీ. ఇక్కడే ఉండండి, కదలకండి. మోగ్లీ చెప్తున్నాడు, మీరు కదలకూడదు, కొంచెం కూడా శబ్దం చేయకూడదు. ఆట మొదలెడదామా? ఎవరితో మొదలు పెట్టాలో మీరే చెప్పండి. ముందు నువ్వు నాతో పోట్లాడి తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళు. పిల్లలారా ఇలా చూడండి, మోగ్లీ చెప్తున్నాడు, చెట్టు పై దాకా మీరు వెళ్ళాలి. ఎవరు ఎక్కువ పైకి వెళ్తే వాళ్ళు గెలిచినట్టు. ఇప్పుడు షేర్ ఖాన్ ఓడిపోతాడు. మీ మీద పగ తెచ్చుకునే సమయం ఎంతో దూరంలో లేదు. త్వరలోనే మీకు తగిన గుణపాఠం చెప్తాను. ఒక్కరిని వదిలిపెట్టను. ఆ తర్వాత ఏమైందంటే క్రోకడైల్స్ అన్ని కలిసికట్టుగా జీవించేవి. కానీ అక్కడున్న టర్టిల్స్ ఏమయ్యాయంటే దూరంగా వెళ్ళిపోయాయి, తిరిగి రానే లేదు. అదిగో మీ పేరెంట్స్ వచ్చేసారు. అందరూ బాగానే ఉన్నారు కదా? లేదు లేదు, అందరూ బాగానే ఉన్నారు. అమ్మా, చోటా బేబీ ఇప్పుడు చాలా పెద్ద అయిపోయాను. ఖచ్చితంగా చోటా, నువ్విప్పుడు పెరిగావు. ఇంకొన్నాళ్ళలో నువ్వు నాతో వేటకొస్తావు. వెళ్ళొస్తాను మిత్రులారా. చిన్నపిల్లల కోసం నేను మ్యాంగోస్ తీసుకొచ్చాను. ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? ఓ మ్యాంగోసా? మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కదా. కానీ వాళ్ళు నా ప్రాణాలు కాపాడారు.
ఆపదలో ఉన్నప్పుడు కాపాడిన వాళ్ళని మన్నించడం ధర్మం. వాళ్ళు నాకు చాలా బాగా నచ్చారు. అది నీకే. ఇక మేము ఇబ్బంది పెట్టాం. హే ట్రిపాకి, ఎప్పుడు నువ్వు సోంబేర్లా నిద్రపోతుంటావు, నిద్రపోలేదా? ఇది నా స్థలం, ఇక్కడికి నిన్ను రావద్దని చెప్పాను కదా. నీ వల్ల అయితే పట్టుకో. ఆ, అరే రే, నువ్వు అసలు ఎగరలేవు కదా, నాకు ఈ విషయమే గుర్తులేదు. నువ్వు నా దారికి అడ్డొస్తూనే ఉన్నావు. నేను నువ్వు వదిలిపెట్టను. ఓ! నీ బుర్రలో అసలు గుందు లేనట్టుంది. ఇలా చూడు, ఈ కలు నా అతిథి. ఇక మీదట దీనితో నువ్వు అలా ప్రవర్తించకూడదు. నీకు అర్థమైంది అనుకుంటాను, నువ్వు వెళ్లాల్సిన దారి అటు ఉంది. అయితే ఈ రోజు మనం ఈ అడవిలో జీవించే విచిత్రమైన జంతువుల గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ఐడియా చాలా బాగుంది మోగ్లీ. సగం తిన్న పళ్ళున్నాయి. అరే, నేను నమ్మలేకపోతున్నాను. ఒక్క కాలు ఉన్న పక్ష. ఆశ్చర్యంగా ఉందే. అలాంటి పక్షి ఉందా? మీరెందుకు అలా అంతా ఆలోచిస్తున్నారు? ఒకవేళ అది ఒంటి కాలు మీద నిల్చుని తినుండొచ్చు. ఓ ఒంటి కాలుపై నిలబడి తినాలని అదేమన్నా మొక్కుకుందంటావా? ఒకవేళ మీరు చెప్పిందే నిజమే ఉండొచ్చు కదా. కాళ్ళు లేని పక్షులు కూడా ఉండొచ్చు. ఆ? నన్ను ఎగతాళి చేయడమే మీకు పనిగా మారిపోయింది కదా. ఈ అడవిలో చాలా విచిత్రమైన పక్షులుంటాయి. అవి ఏం తింటాయి, ఎక్కడికి వెళ్తాయి అని నాకు తెలుసు. కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? ఈ ఎల్లో సీడ్ ని ఇంతకు ముందు చూసావా? ఇది చూడ్డానికి చిక్ పీస్ లా ఉంది. అదేంటో చూసి చెప్తాను. ఇది చిక్ పీసే. వీటిని కూడా తినే పక్షులు ఉన్నాయి తెలుసా? వీటిని తింటుందా? అవును, తింటుంది. ఇది మాత్రమే కాదు, ఇంతకంటే విచిత్రమైన జంతువులు ఎన్నో ఉన్నాయి. అందుకే నాకు ఎన్నో ఇన్ఫర్మేషన్లు బాగా తెలుసు. మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. నేను నీకు సాయం చేయాలనుకుంటున్నాను. నీకే పని కావాలన్నా నేను చేసి పెడతాను. నాకు కూడా నీ మీద నమ్మకం ఉంది. ముందుగా నేనేం చేస్తానో తెలుసా? మీరెప్పటి నుంచో పట్టుకోవాలని చూస్తున్న ఆ మోగ్లీని మీ ముందు నిలబెడతాను. తను ఎంత తెలివిగలవాడో తెలుసా? ఎన్నో విషయాల్లో తను నాకు చేదోడు వాదోడుగా ఉన్నాడు. కానీ మాస్టర్, నేను కూడా. తన స్థాయికి తగ్గట్టు నీకు బుద్ధి లేదు, అలాగే తెలివితేటలు కూడా లేవు. అంటే నేనెవరు? మీకు ఎంతో నమ్మకమైన ఒకే ఒక శిష్యుడిని నేనే. ఫ్రెండ్ని కూడా. వెళ్ళి పని చూసుకో. నాకు స్నేహితులు ఎవరూ లేరు. నేను ఏకాకిని. నాకు ఎవరు తోడు అక్కర్లేదు. ముఖ్యంగా నీ సహాయం వద్దు. హే, ఇలా చూసారా? నువ్వు అనుకునేటట్టు ఇదేం వింతైంది కాదు. హ్యాపీ, నీకేమైంది? నిన్ను నేను ఊరికే వదిలిపెట్టను. నా నెస్ట్నే దొంగిలించావా? తను దేని గురించి మాట్లాడుతోంది? తను మనల్ని గుర్తుపట్టట్లేదు. తను చాలా వింతగా ప్రవర్తిస్తుంది. తను అంతా మర్చిపోయినట్టుంది. తనకి ఏవేందో ఇప్పుడు మనం కనిపెట్టాలి. ఖచ్చితంగా అదేంటో కనిపెట్టి తనకి సాయం చేయాలి. అవును, తన్ని ఈ పరిస్థితుల్లో వదిలి వెళ్ళడం అంత మంచిది కాదు. తనకి ఏమైనా మందుందని కనిపెడతాను. మీరు ఈలోపు తనతో వెళ్ళి తనకి ఏవేందో కనిపెట్టండి. సరే, మేము అడిగే వాటికి సమాధానం చెప్పు. నీ నెస్ట్ ఎక్కడ మాయమైపోయింది? చెట్టులోంచా లేక మీ గూటిలోంచా? ముందు మీరిద్దరు ఎవరు? నేను ఎవరంటే ఒక సీక్రెట్ మిషన్. ఏంటి మీరా? నాకు అలాంటి వాళ్ళని చూస్తే భయం వేస్తోంది. ఏంటి చాలా బాధగా ఉన్నట్టున్నావు? ఎప్పటి నుంచో ఫ్రెండ్ అని భావించిన వాళ్ళు ఫ్రెండ్ కాదని తేలిపోయింది. షేర్ ఖాన్కి నా సహాయం అక్కర్లేదు. ఆయనతో గొడవపడి వచ్చేసావా? నేనేం అనలేదు. ఇక్కడి నుంచి పో అని నన్ను తరిమేశారు. అయితే నువ్వు ఇక మీద మాతో పాటు ఉండొచ్చు. అవును, నువ్వే అంటావు బగీరా. మా నెస్ని కనిపెట్టే ఇన్వెస్టిగేషన్ లో నువ్వు కూడా ఉండొచ్చు. ఈ రోజు బాగుంటుంది. నువ్వు నీ వాసన పసిగట్టే శక్తితో మాకు సాయం చేయొచ్చు. కానీ నువ్వు నన్ను మర్చిపోయావు కదా. హా, బగీరా, నువ్వు లేకుండానా? ఎప్పుడు నువ్వే నాకు మొదటి స్నేహితుడివి. నీ తర్వాతే ఎవరైనా. మనం అందరూ కలిసి దాన్ని కనిపెడదాం. ఏంటి, నేను మీ టీంలో ఉండడమా? అది సాధ్యమేనంటారా? ఇలా చూడు, అది అంత పెద్ద విషయం కాదు. సరిగ్గా కాన్సన్ట్రేట్ చేసి మా దగ్గర నిజాయితీగా ఉంటే చాలు. మా ఇన్వెస్టిగేషన్కి సహాయపడాలి, అర్థమైందా? ఇటు చూసారా? ఈ కాలి గుర్తుల్ని మనం ఫాలో చేస్తూ వెళ్దాం. శ్రద్ధగా గమనిస్తూ చప్పుడు చేయకుండా రా.
ఏం చేస్తున్నావు? ఇదిగో దీన్ని కాస్త చెడు నీకేమైనా తెలుస్తోందా? ఇది స్క్విరిల్దే అనుకుంటాను. ఇది చాలా విచిత్రంగా ఉంది కదా. ఇందులో నట్స్ ఉన్నాయి, పోమోగ్రానట్స్ ఉన్నాయి. ఒక్క నిమిషం, ఇదేంటి? దీన్ని గుర్తుపెట్టావా? అవును, ఇది చాలా వింతగా ఉంది కదా. ఇలా చూడండి స్నేహితుల్లారా, ఈ బెర్రీస్ చూడ్డానికి చాలా టేస్ట్ గా ఉన్నట్టుంటుంది, కానీ వీటిని మనం అస్సలు తినకూడదు. అలా తింటే మిమ్మల్ని మీరే మర్చిపోతారు. అవును, అందుకే మన హాక్ని కూడా తనని తానే మర్చిపోయి తిరుగుతోంది. ఇలా చూడు, పోమోగ్రానెట్. ఇది ఉన్నట్టుండి ఎక్కడి నుంచి వచ్చి పడింది? వీటి లోపల బ్లాక్ బెర్రీస్ ఉన్నాయి. ఎవరో మనపై పగ తీర్చుకోవాలనుకుంటున్నారు. ఒక్క నిమిషం ఆగండి, ఇది ఆ కాకిదే కదా. అలాగైతే మన ఇన్వెస్టిగేషన్ ని ఈ పక్షే ఫాలో అవుతోందా? అవును, అది చెప్పడానికే నేను ట్రై చేస్తున్నాను. అయితే ఎందుకని చెప్పకుండా మీరే కాన్సంట్రేషన్, సైలెన్స్ అని ఏదేదో అన్నారు. నేను ఎక్కడికి వెళ్ళినా ఇది నన్ను ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. నేను దీన్ని ఊరికే వదిలిపెట్టను. ఇప్పుడే దీని అంత తేలుస్తాను. ఈ రోజు నేను నిన్ను ఊరికే వదిలిపెట్టను. నీ కథ ముగిస్తాను. ఓ మౌగ్లీ, ఏంటి హఠాత్తుగా ఇటువైపు వచ్చావు? హాక్నీ నెస్ట్ లో నువ్వేం చేస్తున్నావో ముందు చెప్పు. తనే దీన్ని నాకు గిఫ్ట్ గా ఇచ్చింది, కానీ తను మర్చిపోయింది. తనకి ఏమైందో తెలియడం లేదు, అన్నిటినీ మర్చిపోయి తిరుగుతోంది. నువ్వే తనకి బ్లాక్ బెర్రీస్ ఇచ్చావు, అందుకే ఇలా అంతా జరిగింది. తన నెస్ట్ ని నువ్వు దొంగలించావు. నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు. అవును, మనతో పాటు వచ్చిన హాక్నీ ఏమైంది? నేను ఎగరలేకపోతున్నాను. సరే సరే, అస్సలు కదలకు. భగీరా, దీని రెక్క విరిగిపోయింది. ఇది కూడా ఏదో పథకంలా ఉంది. నాకు నమ్మబుద్ధి కావడం లేదు. నేను ఎప్పటికీ తన్ని నమ్మను. నేను కదలలేకపోతున్నా. లేదు, దెబ్బ తగిలిన పక్షిని నువ్వు వేటాడకూడదు. నువ్వెలా ఎగురుతున్నావు? ఏం చేస్తున్నావు? ఇప్పటి వరకు నువ్వు చూసిందంతా నాటకమే. ఇప్పుడు నిజంగా ఏం జరగబోతుందో చూడు మోగ్లీ. నా బాస్కి నేను ఎప్పుడు నిజాయితీగానే ఉంటాను. బాస్, మీకిచ్చిన మాటని నేను నిలబెట్టుకున్నాను, అలాగే నాకిచ్చిన మాటని మీరు నిలబెట్టుకోవాలి. నేనెలా వీళ్ళ బుట్లో పడ్డాను? ఈ రోజు నేను తప్పుడు నిర్ణయం తీసుకున్నాను. నా ఇన్వెస్టిగేషన్ ని మర్చిపోయాను. హాక్నీని పూర్తిగా మర్చిపోయాను. సరే, ఆ చిన్న హాగ్ని ఎక్కడికి వెళ్ళింది? తను కనిపించట్లేదు. తనని నేను అస్సలు కనిపెట్టలేను. తను తప్పిపోయాడు. బాస్, ఇలా చూడండి, మనం తప్పిపోయింది అనుకుంటే మళ్ళీ తిరిగి వచ్చింది. బాస్, చూసావా మోగ్లీ, అది నీ తప్పే. నీ స్నేహితురాల్ని చంపి పడేసింది చూడు. హాక్నీ, నన్ను వదిలేసి వెళ్ళిపోయావా? వీటన్నిటికీ కారణం నువ్వు మాత్రమే. అవును, నువ్వే. నీ వల్లే ఇదంతా జరిగింది. మీ ఇద్దరిని నేను అస్సలు వదిలిపెట్టను. హే, ఇటు రా రా. ఓ. ఇప్పుడే అన్నీ అర్థమవుతున్నాయి. తన గూడును దొంగిలించింది ఆ పక్షే. అంతేకాదు, తనకి బెర్రీస్ కూడా ఇచ్చారు, తెలుసా? నేను అప్పుడే అనుకున్నాను దీని అంతటికి కారణం బెర్రీసేనని. ఎందుకంటే ఇవి చాలా పాయిజనస్. మంచి విషయం ఏంటంటే మీరు తనతో ఉండి తనకేం జరిగిందో కనిపెట్టేశారు. చనిపోయారు. వీళ్ళకి నువ్వు విషం ఇచ్చావు, అంతే కదా? నన్ను నమ్మించి నమ్మక ద్రోహం చేశావు. ప్రాణాలతో పట్టిస్తానని చెప్పి వాళ్ళకి విషమిచ్చి అన్యాయంగా చంపేశావు. నాకిప్పుడే అంతా అర్థమవుతోంది. నన్ను కూడా చంపేసి నా స్థానానికి రావాలనుకుంటున్నావు. నాకు కూడా నువ్వు ఈ పళ్ళు ఎందుకు ఇచ్చావు చెప్పు. లేదు లేదు, ఆ పండు తింటే ఏమీ చనిపోరు. అలాగా? అయితే నువ్వు నిరూపించి చూపించు. వాటిని నువ్వు తిను, నా ముందే నువ్వు తిను. మోగిలి, ఏమిటి ఆశ్చర్యం? నువ్వెలా బతికావు? నువ్వు మాత్రమే అందరినీ మోసం చేయగలను అనుకుంటున్నావా షేర్ ఖాన్? ఈసారి కూడా నువ్వు ఓడిపోయావు. ఏదో ఒక రోజు నువ్వు నాకు చిక్కకపోవు. తబాకి,
ప్రతిరోజు వీడికి గుణపాఠం నేర్పించాల్సి వస్తోంది. అప్పుడు కూడా వీడు అస్సలు మనసు మార్చుకోవట్లేదు. ఇలా చూడండి, ఈ రోజు మనం కూడా ఒక విషయం తెలుసుకున్నాం. ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ ఖాన్ని తన స్నేహితుల్ని మనం నమ్మకూడదు. నువ్వు చెప్పింది నిజమే. ఇక మీద వాళ్ళని ఎప్పుడు నమ్మకూడదు. మీరు ఈ రోజు చేసిన ఇన్వెస్టిగేషన్ లో హార్మీకి తన నెస్ట్ దొరికింది. షేర్ ఖాన్ కి ఒక మంచి పాఠాన్ని మీరు నేర్పించారు. అలాగే వాళ్ళ బుద్ధి తక్కువ స్నేహితులు కూడా నేర్చుకున్నారు పాఠాన్ని. బాయ్ చెప్తాను వచ్చానా. గుడ్ ఈవినింగ్ పోనియా. ఈ వింటర్ సీజన్ కోసం నేను మౌంటైన్ కి వెళ్దాం అనుకుంటున్నానా, ఏమంటారు? ఇది మంచి విషయమే. అవును, ఇదేంటి? ఇది మీకే. ఇది చాలా సాఫ్ట్ గా ఉంది. ఇది కాటన్ చెట్టు నుంచి తీసింది అనుకుంటాను. ఇది పెరిగే విధానం చూస్తే మతి పోతుంది తెలుసా. ముందు దీని పెరుగుదల ఎల్లో ఫ్లవర్స్ తో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాతే మనకి ఒక సాఫ్ట్ అయిన కాటన్ దొరుకుతుంది. దీన్నే మనం కాటన్ అంటాం. నాకు ఇది బాగా నచ్చాయి. చూడడానికి మంచి గడ్డల్లా ఉన్నాయి. మౌగ్లీ, ఇప్పటిదాకా నువ్వు వీటిని చూడలేదు కదా. కాటన్ లాగా తెల్లగా చాలా మెత్తగా ఉంటాయి. నేరుగా చూస్తే మ్యాజిక్ లా అనిపిస్తాయి. ఈ స్నో చూడ్డానికి ఎంతో బాగుంది. చాలా అందంగా ఉంది. అవును, ఈ మంచుగడ్డలపై నడుచుకుంటూ వెళ్ళడం చాలా సరదాగా ఉంటుందని నేను విన్నాను. తను చెప్పేది నిజమే. అది స్నోలో జారుతూ ఆడుకుంటే చాలా సరదాగా ఉంటుంది. నాకు ఆ స్నోని చూడాలని ఎంతో ఆశగా ఉంది. నేను నీతో పాటు రావచ్చా? నాకు అది చూడాలని ఆశగా ఉంది. ఇలా చూడు మోగులి, మనుషులు అక్కడికి పయనించడం అనేది చాలా కష్టమైన విషయం. నేను త్వరగా వెళ్ళి జాగ్రత్తగా తిరిగి వచ్చేస్తాను. తను చెప్పేది నిజమే. నీకైతే చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు వద్దు, నువ్వు పెద్దయ్యాక నేను తీసుకెళ్తానా. ఇప్పుడు బయలుదేరుతానా. సూర్యాస్తమయం లోపల నేను అక్కడ ఉండాలి. నేను చాలా దూరం వెళ్ళాలి. నీ ట్రిప్ ని ఎంజాయ్ చేయి. త్వరలో కలుద్దాం పోనియా. గుడ్ ఈవినింగ్. మీ భోజనాన్ని సంతోషంగా తినండి మాస్టర్. మీరు తిన్నాక మీ స్నేహితుడికి కాస్త మిగిల్చి ఉంచొచ్చు కదా మాస్టర్. నువ్వు నా స్నేహితుడు అని ఎవరు చెప్పారో? తెలివి తక్కువ దద్దమ్మలు నా స్నేహితులు కాలేరు. నీకు ఆహారం కావాలంటే నువ్వే సంపాదించుకోవాలి. ఇందులో ఓ చిన్న ముక్క కూడా నీకివ్వను. ఈ బుద్ధి తక్కువ పక్షి మీకు ఇలాంటి భోజనమే కదా పెట్టగలిగింది. కానీ రేపు మీకు ఇష్టమైన భోజనాన్ని నేను ఏర్పాటు చేస్తాను. నీ ఈ పగల్బాలు చాలాసార్లు విన్నాను. అది ఇది చెప్పి ఇది కొట్టేద్దామని కలలు కనకు. బయట నుంచి ప్రతిసారి ఇలా ఏదో ఒకటి చెప్పి నన్ను నమ్మిస్తున్నావు. ఇక మీదట నా దారికి అడ్డు రాకు. పో బయటికి. ఇకెప్పుడు వాణ్ణి నమ్మను. అవును, నువ్విక్కడేం చేస్తున్నావు? నాకు నిద్ర పట్టలేదు. ఏదైనా సమస్య? నాకు స్నోని చూడాలనుంది. ఏంటి? స్నో తెలీదా? మంచుగడ్డలని పోనియా చెప్పింది. నేను తనతో పాటు వెళ్ళాలని ఆశపడ్డాను. ఆ కొండ మీద జారుతూ ఆడుకోవాలి. కానీ నేను ఆ చోటికి వెళ్ళలేనని చెప్పేశారు. ఏంటి, నువ్వు ఆ ప్రయాణాన్ని చేయలేవా? అంత కష్టమేమీ కాదు. అది చాలా ఈజీ. నీకు ఇష్టమైనది నువ్వు చేయి. త్వరగా వెళ్ళి పోనియా ఎక్కడున్నాడో చూడు. తనేమంత ఎక్కువ దూరం వెళ్ళుండడు. కానీ నా స్నేహితులతో చెప్పకుండా నేను ఎలా వెళ్తాను? ఇప్పటి వరకు వాళ్ళకి చెప్పకుండా నేనెక్కడికి వెళ్ళలేదు. అవును, నాకు అర్థం అవుతుంది. కావాలంటే నీకు బదులుగా నేను వాళ్ళకి చెప్తాను. కానీ ఇది మంచి ఆలోచన అనిపించట్లేదు. నువ్విలా మాట్లాడుతూ బాధపడుతూ ఉంటే నీ ఆశ ఎన్నటికీ నెరవేరదు. నీ ఆశను నెరవేర్చుకోవాలంటే త్వరగా వెళ్ళు. కానీ నేను నిన్నెలా నమ్మాలి? నువ్వు నన్ను చాలా సార్లు మోసం చేశావు. చాచా, నేనలా చేయను. నీకు ఇష్టమైన విషయాన్ని నువ్వు చేసేటప్పుడు అందులో నేనెందుకు తలదూరుస్తాను చెప్పు? కావాలంటే నేను నీకు ప్రామిస్ చేస్తాను. నేను బల్లుని కంగారు పడద్దని చెప్తానులే. ఈ అవకాశాన్ని వదులుకుంటే మళ్ళీ ఇటువంటి అవకాశం నీకు దొరక్కపోవచ్చు. నేను చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు స్నోని చూశాను. అది చాలా బాగుంటుంది. మళ్ళీ నేను వెళ్ళలేకపోయాను. అందుకే నీకు చెప్తున్నా, ఇప్పుడే నువ్వు వెళ్ళిరా అని. త్వరగా వెళ్ళు. నువ్వు చెప్పేది నిజమే. నువ్వు చిన్నప్పుడు వెళ్ళావంటే నేను వెళ్ళగలను. అది ఆ నమ్మకంతో వెళ్ళు. వెళ్ళు. నీకిదో మంచి రోజుగా ఉండాలని ఆశిస్తున్నాను. నువ్వు చాలా అదృష్టవంతురాలు తెలుసా? లేదంటే ఈ సమయంలో నువ్వు నా దగ్గరకు వచ్చి చిక్కుతావా? క్షమించండి, నేను మీకోసం రాలేదు.
షేర్ ఖాన్, షేర్ ఖాన్, ఆ మౌగ్లీ ఎక్కడున్నాడో నాకు తెలుసు. ఎక్కడికి వెళ్ళబోతున్నాడో ఏం చేయబోతున్నాడో కూడా తెలుసు. త్వరగా రండి, ఈసారి వాడు ఖచ్చితంగా మీకు దొరుకుతాడు. అయితే పద త్వరగా వెళ్దాం. ఒక్క నిమిషం కూడా వృధా చేయకూడదు. ఈసారైనా నీ ప్రయత్నం ఫలించాలి. తను స్నోని చూడాలని వెళ్తున్నాడు. అటో పెద్ద కొండ ఉంది కదా, అటువైపే. కష్టపడి మాటలతో తన మనసు మార్చి అక్కడికి పంపించాను. తన స్నేహితులకి నేను చెప్తానని పంపించాను. ఎంతో స్మార్ట్ కదా. నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని చూడలేదు. నువ్వేనా? ఈ సమయంలో నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అర్ధరాత్రి పడుకోకుండా అటు ఇటు తిరుగుతున్నావు. ఇప్పుడే ఇటువైపు పోనియా వెళ్ళింది. పోనీయానా? ఎంతసేపు అయింది? తన కోసమే వచ్చాను. ఎక్కువసేపు ఏమవలేదు. కాసేపటి క్రితమే నన్ను క్రాస్ చేసుకుంటూ ఇటువైపు వెళ్ళింది. నువ్వు గనక త్వరగా వెళ్ళావంటే తనని పట్టుకోవచ్చు. తన కోసం వెతుక్కుంటూ వెళ్ళడం మంచిదే, కానీ నువ్వు ఇతరుల్ని ఇబ్బంది పెట్టకూడదు కదా. మీరేదో అంటున్నారు కానీ నాకు ఏమీ వినిపించట్లేదు. నాకు టైర్డ్గా ఉంది. మౌగ్లీ, మౌగ్లీ, మోగ్లీ. మీరు అసలు నన్ను నమ్మనన్నారు, కానీ ఇప్పుడు చూసారా, నా వల్లే మీకు అద్భుతమైన అవకాశం దొరికింది. తెలివి తక్కువ వాడెవడో మీకే అర్థమై ఉంటుంది. ఆ పక్షి తెలివి తక్కువది. ఇక నేనే మీ మిత్రుడిని. నోరు మూసుకుని రా. అసలు నువ్వు చెప్పిన పథకం ఫలిస్తుందో లేదో చూడాలి. ఆ తర్వాత గొప్పలు చెప్తూ గాని. కానీ మీరు నా మీద ఎందుకు కోపడుతున్నారు? నోరు మూసుకుని రా. ఇక్కడంతా ప్రశాంతంగా ఉంది, నువ్వు మాట్లాడుకో. అంటే మీరు నా మాటలు అసలు పట్టించుకోరా? వచ్చేసావా? కొంచెం సేపు నన్ను మా బాస్తో మాట్లాడుకోనివ్వవు కదా? నువ్వు ఇప్పటి వరకు బాసుకి సాధారణ ఆహారమే ఇచ్చావు, కానీ నేను ఇప్పుడు బాసుకి ఇష్టమైన ఆహారం ఇవ్వబోతున్నాను. నేను ఇప్పుడు ఏం చెప్పడానికి వచ్చానంటే అది... నువ్వేం చెప్పక్కర్లేదు, అక్కడే ఉండు. ఏం చేయాలో మాకు తెలుసు. నిన్ను నోరు మూయమని చెప్పాను కదా. నా ముందే నా శిష్యుణ్ణి తక్కువ చేసి మాట్లాడతావా? నువ్వు చెప్పు మిత్రమా. ఇది నాకు అస్సలు నచ్చలేదు. వీళ్ళిద్దరూ ఇప్పుడు ఎవరిని వెతుక్కుంటూ వస్తున్నారు? ఎందుకు వస్తున్నారు? మౌగ్లీ. నిన్న రాత్రి ఇటువైపు ఒక మనిషి వచ్చాడు కదా, వాడిని వెతుక్కుంటూ వచ్చుంటారు వీళ్ళు. హే, మీరు తన్ని చూసారా? హలో, మౌగ్లీ ఇటువైపు వెళ్ళడం మీరు చూసారని ఖచ్చితంగా చెప్తున్నారు కదా? ఇక్కడికి ఇద్దరు వచ్చారు. వాళ్ళు ఆ మంచు కొండ మీదకి ఎలా వెళ్ళాలన్న దాని గురించి మాట్లాడుకున్నారు. మంచా? అయితే తను పౌనియాతోనే వెళ్ళుండాలి. త్వరగా మనం తనని కాపాడకి వెళ్ళాలి. ఇది ఖచ్చితంగా షేర్ ఖాన్ పని కూడా అయ్యుండొచ్చు. త్వరగా రా. చాలా థ్యాంక్స్ మిత్రులారా. ముందిద్దరు వెళ్ళారు, ఇప్పుడు మరో ఇద్దరు. దయచేసి కాపాడండి, నాకు భయం వేస్తుంది. తప్పకుండా నిన్ను కాపాడుతాను, కానీ ఆ మౌగ్లీ ఆచూకీ నువ్వు చెప్పాలి. తన స్నేహితులతోనే ఉంటాడు. నేను చెప్పేది శ్రద్ధగా విను. నాకు అబద్ధం చెబితే అస్సలు నచ్చదు. నిజం చెప్పు. ఇలా చూడండి బాస్, మనం వీటి దగ్గర అడగడం కంటే తిన్నగా వెళ్ళి వాడు ఎక్కడున్నాడో వెతకడమే కరెక్ట్ అనిపిస్తోంది. ఇదంతా సెట్ అయ్యేలా లేదు. ఇలా చూడండి బాస్, కావాలంటే తను ఎక్కడున్నాడో నేరుగా వెళ్ళి నేను చూసొస్తాను. నువ్వు తన్ని కనిపెట్టలేదు. నీ నోటి నుంచి ఎప్పుడు అపశకనపు మాటలే వస్తాయా? నోరు మూసుకో. ఇంకొక మాట మాట్లాడితే నా చేతిలో అయిపోతావు నువ్వు. నన్ను నువ్వు పడుకోబెట్టేశావా? నేను త్వరగా వెళ్ళాలని నీతో చెప్పాను కదా. మోగ్లీ, నేను కూడా నీతో రానా? నువ్వు ఇక్కడే ఉన్నావా? నా నిద్రను పాడు చేసింది నువ్వేగా. ఆగు, వస్తున్నాను. ఇక్కడ జరిగేదానికి కారణం నువ్వేనని నాకిప్పుడు అర్థమవుతుంది. నాతో పోటీ పడతావా? ఇలా చూడు షేర్ ఖాన్, నా దారి కడ్డు రాకు. వచ్చాడే అంతే. కాస్త ఆగు. ఈసారి కూడా నేనే దెబ్బతిన్నాను.
సరే పోనియా, నువ్వు మాత్రం వెళ్ళు, నేను రావట్లేదు. మనం అక్కడికి ఖచ్చితంగా వెళ్దాం, కలిసి వెళ్దాం. అది ఏంటంటే నాకు స్నో చూడడానికి ఆశగా ఉంది అంతే. ఓకే, మిమ్మల్ని తర్వాత కలుస్తాను స్నేహితులారా. నేను ఆ కొండకి వెళ్ళలేకపోయినా మీతో ఇలా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఇవి చాలా బాగా నచ్చాయి. చూసావా మౌగ్లీ, ఆ స్నోఫాల్ కోసం చూడడానికి వెళ్తా అన్నావు, కానీ ఇక్కడే అది మనకి వస్తుంది.